పాడారు కదా, తెలుగులో పాడాం, ఇంగ్లీష్లో పాడాం, హిందీలో పాడాం, తమిళ్లో మాత్రం బ్రదర్ ఒక్కలే పాడారు. మనం తమిళ్లో కూడా పాడగలిగితే అది మంచిది. నేను చాలాసార్లు అనుకుంటాను, గాడిద నోరు తెరిచాడు కానీ ప్రభు మన నోరు తెరవలేకపోతున్నాడు. గాడిద ద్వారా గాడిద నోరు తెరిచి దేవుడు బిలాముతో మాట్లాడాడు. కానీ మనం మన నోరు తెరవలేకపోతున్నామేమో అని బాధపడతాం కొన్నిసార్లు. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఆదికాండం 33వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఎవరైనా చదివిన వాళ్ళు తీగలు తీసిన వాళ్ళు సహకరించండి. ఆదికాండం 33వ అధ్యాయం. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావు అతడితో 400 మంది మనుషులను వచ్చుండేది. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలునకును 2 దాసులను పంచి అప్పగించాడు. అతడు ముందర దాసులను, వారి పిల్లలను, వారి వెనుక లేయను, ఆమె పిల్లలను, ఆమె వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడను. చూడండి, వాక్యంలోకి వెళ్ళబోయే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం. తదుపరి దేవుని వాక్యం ధ్యానించుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా. మా కన్నులు తెరవండి. యెహోవా శిష్యుల యొక్క కన్నులు తెరిస్తేనే మిమ్మల్ని గుర్తుపట్టగలిగారు ప్రభా. లూదియా హృదయం తెరిస్తేనే ఆ హృదయంలో ఈ వాక్యం పనిచేస్తుంది ప్రభా. ఈ రాత్రి మమ్మల్ని అలాగే చేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యం దావలంగా రాబోయేటప్పుడు ప్రతి చీకటి క్రియలను యేసునామములో బంధించాలని అనిపిస్తున్నాడు. యేసునామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. పిల్లగా, ఇక్కడ యాకోబు తన తండ్రి దేశానికి వస్తున్నాడు. అంటే అంతకుముందు ఎక్కడున్నాడు అంటే 20 సంవత్సరాలు, సుమారు 20 సంవత్సరాలు తన మామ దగ్గర ఉన్నాడు. పద్దనరాము అనే ప్రాంతంలో లాబాన్ దగ్గర ఉన్నాడు. ఎందుకున్నాడు? ఎందుకు మామ దగ్గర ఉండవలసి వచ్చింది? తండ్రి ఇల్లు వదిలిపెట్టి మామ దగ్గర ఎందుకున్నాడంటే, యాకోబు అంటేనే మోసగాడు అర్థం. ఈయన ఎప్పుడు మోసం చేస్తూ జీవిస్తాడు. 2 సార్లు ఏశావుని మోసం చేశాడు. ఏశావు అంటే వాళ్ళ అన్న. ఒకసారి చిక్కుడుగా కూర పెట్టి మోసం చేశాడు. మరొకసారి మేక మాంసం పెట్టి యాకోబు ఇస్సాకు దగ్గర ఆశీర్వాదాలు తెచ్చుకున్నాడు. ఈ మోసం చేశాడనేటువంటి కోపం ఏశావుకుండి చంపేస్తాడేమని భయంతో ఇస్సాకు రిబ్కా అనగా యాకోబు తల్లిదండ్రులు యాకోబుతో చెప్పారు, నాయన ఒక్కరోజు ఇద్దరిని పోగొట్టుకుంటామేమో, అందుకని నీ మామ దగ్గర ఉండమని పెళ్లి అక్కడ ఒక ఆమెను పెళ్లి చేసుకోమని చెప్తే అక్కడ 4గురిని పెళ్లి చేసుకుని 14 సంవత్సరాలు భార్య కోసం, 6 సంవత్సరాలు మందల కోసం, జాషువా 6 సంవత్సరాలు మందల కోసం పనిచేసినట్లుగా మనం చూస్తాం. 20 సంవత్సరాల తర్వాత దేవుడు యాకోబుతో మాట్లాడాడు, నీ తండ్రి దేశానికి వెళ్ళమని. అప్పుడు బయలుదేరి వస్తున్నాడు. ఆ బయలుదేరిన సందర్భంలో రాయబడినటువంటి విషయాలే 33వ అధ్యాయం. దీనికి ముందు యాకోబు ఏం చేశాడంటే రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆ 32వ అధ్యాయంలో రాత్రంతా ప్రార్థన చేస్తాడు యాకోబు. దానికి ముందు కానీ దాని తర్వాత కానీ ఎప్పుడు రాత్రంతా ఓవర్నైట్ పే చేయలేదు. ఎందుకు రాత్రంతా ప్రార్థన చేశాడంటే, యాకోబు మనుషుల్ని పంపించాడు, మా అన్నని కలిసి రండి అంటే వాళ్ళు కలిసి 400 మందితో వస్తున్నాడు మీ అన్నారంగానే చంపేస్తాడని భయం కొట్టి ఓవర్నైట్ పే పెట్టాడు ఆయన. లేకపోతే రాత్రంతా తర్వాత ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఆ తర్వాత కూడా ఎప్పుడు చేయలేదు ఆయన. ప్రాణభయం పట్టుకుంది యాకోబుకి, అందుకని ఓవర్నైట్ పే పెట్టుకున్నాడు. ఆ ప్రాంతంలో ఎవరు లేరు, ఆయన ప్రభు మాత్రమే ఉన్నారు. పిల్లరా, రాత్రంతా పెరుగులాడితే దేవుడు నేను ఇశ్రాయేలుగా చేస్తానని చెప్పాడు, కానీ మీ అన్న చేతుల నుంచి నేను తప్పిస్తానని చెప్పలే ఆయన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనతో ఏం మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. మనం ఆయన బోధించాల్సిన పనేమి, మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, ఏ విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మనకేం జవాబు ఇవ్వాలి, మన అంతరంగంలో ఏముంది, మనుషులు దాన్ని గమనించకపోవచ్చు, కానీ ప్రభు దాన్ని గమనిస్తాడు. నేను నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తానన్నాడు. ఎందుకు ఏశావు ఎదుర్కొంటున్నాడు అనేది మనం తలంచినప్పుడు మోసం చేశాడు యాకోబు. ఇక్కడ ప్రభు మనకు నేర్పే పాఠం ఏంటంటే, మన పాపం ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మనం ఎదుర్కోవాల్సింది తప్పదని. 20 సంవత్సరాలు అయింది యాకోబు మోసం చేసి, కానీ ఇప్పుడు ఎదుర్కొంటున్నాడా లేదా? ఏశావు వస్తున్నాడు 400 మందితో. మరి నీ పాప సంగతి ఏంటి? నువ్వు మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా, నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా
ఎన్ని సంవత్సరాలు నువ్వు జీవించినా ఒకరోజు దాన్ని ఎదుర్కోవాల్సిందంటే. ఇప్పుడు యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు, వాళ్ళ అమ్మని ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఎదుర్కొనేటప్పుడు యాకోబు ఒక ప్లాన్ చేస్తున్నాడు. ఇక్కడ 2వ వచనంలో చదువుతున్నాం, 33:2. ఆదికాండం 33వ అధ్యాయం 2వ వాక్యం. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలును ఇద్దరు దాసులను పంచి అప్పగించాడు. అతడు ముందర దాసులను ఎవరు పెట్టాడమ్మ? ముందు దాసీలను పెట్టాడు. నెక్స్ట్ వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి. చూడండి, ఏశావుని యాకోబు ఎదుర్కోవడానికి ప్లాన్ ఎట్ చేశాడంటే ముందు దాసీలను పెట్టాడు, తర్వాత వాళ్ళ పిల్లల్ని పెట్టాడు, తర్వాత లేయని పెట్టాడు, తర్వాత వాళ్ళ పిల్లల్ని పెట్టాడు, లాస్ట్ లో ఎవరు పెట్టాడు? ఎందుకు రాహేలు ఆత్మలు పెట్టాడు చెప్పండి మీరు? రాహేలు ప్రేమించేసుకున్నాడు, ప్రేమించిన వాళ్ళు పోగొట్టుకోలేక వెనకమాలు పెట్టాడు. అది విషయం. యాకోబు ప్రార్థనే ప్లానే. ప్రభా నువ్వు నన్ను కాపాడాలి అని రాత్రి ప్రార్థన చేస్తాడు, ప్రార్థన అయిపోయిన తర్వాత ప్లాన్ చేస్తాడు. మనం కూడా ఎట్లా ఉంటామంటే ప్రార్థనే ప్లాన్. అయితే మన ఆలోచనలు అవి దేవుని చిత్తానుసారమైనగా కావాలనేది పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి పాపాన్ని క్రియల్లో పాపం చేసేటప్పుడు దానికంటే ముందుగా తలంపుల్లో పాపం చేస్తాడు. నీ తలంపులు చెడిపోయిన తర్వాతే నీ క్రియలు చెడిపోతాయి. మన ప్రభు మనకు క్రియల్లో పరిశుద్ధతనిస్తాడు, తలంపులో కూడా. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంలో పట్టబడి స్త్రీని రాళ్ళు బిడ్డలువి చంపాలి, అది క్రియల్లో పాపం. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఒక స్త్రీని మోపు చూపుతో చూస్తే అప్పుడే ఆమెతో తలంపుల్లో పాపం గురించి చెప్పాడు. మనం ఏం చేస్తుంటామంటే మన తలంపులు ఉండేటువంటి పెద్ద మైనస్ పాయింట్ ఏంటండి, మన తలంపులు ప్రభుకి మనకే తెలుసు. కట్టుకున్న భార్యకి తెలియవు, పిల్లలకు కూడా తెలియదు. చాలా ప్రమాదకరమైన మీ తలంపులు. నా పిల్లరా, ముందర దాసీలు పెట్టాడు. చూడండి, యాకోబు దాసీలు ఎందుకు ముందు పెట్టాడనే విషయం దాసీలకు తెలుసా? యాకోబు ఏం చెప్పుకుంటాడు? మిమ్మల్ని అందరూ నేను సమానంగా ప్రేమిస్తున్నా, కానీ నేను చెప్పినట్టు చెయ్యి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దాసీలు ముందు పెట్టాడు, తర్వాత వాళ్ళ పిల్లల్ని పెట్టాడు, తర్వాత లేయని పెట్టాడు, లాస్ట్ లో రాహేలుని పెట్టాడు. యాకోబు రాహేలు కోసం 14 సంవత్సరాలు కొలువు చేశాడు. రాహేలు చేసుకోవాలనుకున్నాడు, కానీ వాళ్ళ మామ యాకోబుని మోసం చేసి ఎవరిని చేశాడండి? నాకు ఎప్పుడు ఒక ఆలోచన వచ్చేది. నేను 18 సంవత్సరాలు తన సేవకు వచ్చి క్రైస్తవులు ఎప్పుడైనా నైట్ టైం మ్యారేజ్ పెట్టుకుంటే పోదాం అనుకుంటాను, కానీ ఎవరైనా డే టైం పెట్టుకుంటారు కానీ నైట్ టైం పెట్టుకుంటారు. నాకు తెలిసిన ఒక బ్రదరు, నేను మ్యారేజ్ అన్నాయి ఆ రోజు మీరు ఖచ్చితంగా వచ్చి వర్తమానం ఇవ్వాలంటే నైట్ పెట్టాయా 7:30కి అయితే వస్తానన్నా. ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు. ఇంటికి పోయి వాళ్ళ ఫాదర్ ఉన్నాయంట, ఎవడైనా నైట్ తాళి కడతారా? యాకోబు లేయని చేసుకున్నప్పుడు రాత్రి చేసుకున్నాడా పగలు చేసుకున్నాడు అని. లేయని యాకోబు ఎప్పుడు చేసుకున్నాడు? రాత్రి. పొద్దున్నే చూస్తే ఏముంది? రాయలేదు, పక్కనే ఉందండి. అదే లాస్ట్ నైట్ మ్యారేజ్. క్రైస్తవులే భయపడిపోయి నైట్ పెట్టట్లేదు, కానీ పగలకు వచ్చేసాడు. కొన్ని విషయాల్లో బైబిల్ భలే పాటిస్తామన్నాం. మార్పులు పొందామా లేదా అనేది పక్కన పెట్టండి, కానీ ఇటువంటి విషయాల్లో ఎస్పెషల్లీ ఇండియన్ క్రిస్టియన్స్ చాలా పట్టాలి. అందుకే నేను హిందూ కమ్యూనిటీ నుంచి వచ్చాను. మధ్యరాత్రి 1 గంటకు పెడతారు ఈ హిందువులు, 4 గంటలకు పెడతారు తెల్లవారుజామున. క్రైస్తవులు మాత్రం అంటే పెట్టరు, ఏదైనా 10 గంటలకు ముగిస్తారు. కారణం ఏంటంటే లాభం దెబ్బకి అదిరిపోయి ఆ పని చేశాడు. ఇప్పుడు దాసీలను పెట్టి వారి పిల్లల్ని పెట్టి, లేయని పెట్టి వారి పిల్లల్ని పెట్టి, రాహేలుని పెట్టి. అందరికంటే ముందు చనిపోయింది ఎవరండి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యాకోబు రాహేలుని కాపాడుకోవాలనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ముందు రాహేలు రాకుండా నువ్వు దేవుడు అనంత జ్ఞాన స్వరూపి. నువ్వేం చేస్తున్నావు అనేది నీ మైండ్ లో ఉన్న పిక్చర్ ఎవరికి తెలియకుండా నీవు ఉండొచ్చు. ఆఫ్కోర్స్ దేవుడు నీకు అటువంటి జ్ఞానం ఇచ్చి ఉండొచ్చు. అందుకే దేవునికి వందనాలు. అయినా ఒక విషయం మనం తెలుసుకోవాలి, మన జ్ఞానం మనం రక్షించనే. ఒకవేళ రక్షించేది అయితే మన జ్ఞానం మనం రక్షిస్తే యేసు ప్రభు లోకానికి రావాల్సిన అవసరం ఉంది. సొలొమోను మహాజ్ఞాని, మహానుభావుడు 1000 మందిని చేసుకున్నాడు. మరి అది చేసేది మనకి తెలియదు. ఆయన జ్ఞానం పాపం నుంచి ఆయన కాపాడలేదే. కాబట్టి మనం ఒక
విషయం గుర్తుంచుకుందాం, మన తెలివి, మన జ్ఞానం, మన చదువు, మనకు కలిగినది ఏదైనా మనం రక్షించలేదు. యేసయ్య రక్తం మనం విమోచనకు ఆధారం. ఆయన నామంలోనే మన పాపములకు విమోచన ఉందనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. అందరికంటే ముందు రాయలు చచ్చిపోయింది. కారణం ఏంటంటే రాయలు బెన్యామీను కంటూ ఎఫ్రతా మార్గంలో ప్రసవ నొప్పులు కలిగి బెన్యామీను కంటూ చచ్చిపోయింది. నా దుఃఖపుత్రుడని పెట్టింది ఆమె బెన్యామీన్కి. యాకోబు నా కుడి చేతి పుత్రుడని పెట్టాడు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇంత ప్రేమించేసుకున్నాడు కదండి, చచ్చిపోయినప్పుడు ఏడవ యాకోబు నా పని ఆయన ఉందని పాతి పెట్టి పెరిగి. యాకోబు రాహేలు ప్రేమించాడు ఉంది, కానీ రాహేలు యాకోబుని ప్రేమించిందని బైబిల్లో లేదు. వాక్యం ప్రియులారా, ఎన్నటన్నిటికీ అది జయించి తీరుతుంది. ఆమె హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. యోసేపుని అందరికంటే చివరిగా పెట్టాడు జోసెఫ్ని. ఎందుకంటే జోసెఫ్ అంటే యాకోబుకి ఇష్టం, అందుకే విచిత్రమైన నిలువుటిని పుట్టించాడు. అకార్డింగ్ టు ద హిస్టరీ 22 సంవత్సరాలు యోసేపుని యాకోబు చూడలేకపోయాడు. నా కుమారుడు మృతుల్లోకానికి వెళ్ళిపోయాడని వాడు విచిత్రమైన నిలువుటంగి తీసుకొచ్చి యాకోబు చూపిస్తే యాకోబు కుమారుడు నిజంగా యోసేపు చచ్చిపోయాడేమోనని యాకోబు ఏడుస్తూనే ఉన్నాడు. ఈజిప్ట్ గవర్నర్ గా ఉన్నప్పుడు యాకోబు యోసేపును చూశాడని బైబిల్ రాయబడింది. అప్పుడు యాకోబు వయసు ఎంత? 130 సంవత్సరాలు. యోసేపును చూసిన తర్వాత మనం 17 ఏళ్ళు బ్రతికినట్లుగా బైబిల్ రాయబడింది. నా పిల్లగా, నీ ఆలోచనలో ఉండే పాపం నీ జీవితానికి ఎంత నష్టం తీసుకొస్తుంది. ఈ విషయం నువ్వు గుర్తుంచుకో. ఆ పాపం వల్ల జరిగే నష్టం నీ జీవిత కాలంలో నువ్వు పోడ్చలేవు. నీ చేత కాదు ఆ విషయం. పాపం దాని ఫలితం నువ్వు ఊహించలేనిది అది. అంతే నా పిల్లగా, రాహేలు చచ్చిపోయింది. యోసేపునేమో దూరంగా పెట్టాడు ప్రభు. 22 ఏళ్ళు కనబడకుండా ఉన్నారు. ఇప్పుడు యాకోబు యేసేపుని కలిసి ఏం చేస్తున్నాడు? అది మనకు ప్రాముఖ్యం. ఎన్నిసార్లు నేల వంగాడంటే ఆయన? ఏమంటే సిస్టర్, 7 సార్లు వంగాడు, లేచాడు, ఏడ్చాడు. విషయం చెప్పడు. అది అంటే అన్నా నేను నిన్ను మోసం చేశానని చెప్పడం. మనం కూడా వాక్యం విన్నప్పుడు ప్రభు క్షమించాలంటాం, కానీ ఎందులో క్షమించాలి ఎవరికి చెప్పమ్మా. ఇప్పుడు మనం పాడుకున్నాం, దేవునితో మనుషులతో. ప్రభు నువ్వు మాట్లాడు. సునీత సిస్టర్ మీరు వింటారు కదా, దేవునితో మనుషులతో. ఇప్పుడు మన పాపం ఒప్పుకోవడం దేవుని దగ్గర ఒప్పుకోవడం తేలిక, మనుషుల దగ్గర ఒప్పుకోవడం తేలిక. అందుకే దేవుని దగ్గర ప్రభావ క్షమించంతా అయిపోతాం. మరి మనుషులతో ఎప్పుడు సరి చేసుకుంటావు? వరంగల్ ఆర్ఎస్సీలో ఒక సహోదరుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే క్యాంపస్ సెలక్షన్స్ వచ్చినాయి అంత వాళ్ళకి. అతను సెలెక్ట్ అయ్యింది. ఆ సెలక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అందులో ఏముందంటే ఎట్టే పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్రోలో వచ్చింది జాబ్. ఎట్టే పాస్ అయింది. కానీ ఇతను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. ఇతను కొత్తగా దేవుని వాక్యం వింటున్నాడు. ఇప్పుడు విషయం చెప్తే జాబ్, ఏమైనా ఒక సబ్జెక్ట్ బ్యాక్ లాక్ ఉందని చెప్తే రాదు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు సత్యం చెప్పాలి. సత్యం చెప్తే ఉద్యోగం పోతుంది. ప్రైజ్ అవ్వాలి. ఏం చేద్దామంటారు? మేనేజ్ చేద్దామంటారా? కమ్యూనికేషన్ స్కిల్ అంటారా? దేవుని దగ్గర అది ఒప్పుకోవడానికి, దేవుని దగ్గర అది కుదరదు. కాబట్టి అతను ప్రార్థన చేసుకున్నాడు బాగా. ప్రభువా నేను మోసం చేశాను, నేను ఈ విషయం వాళ్ళకి చెప్పాలి, కానీ చెప్పలేదు. కానీ నీ వాక్యం నన్ను ఒప్పింపజేస్తుంది, నేను రాయలేను. నీతో మనుషులతో మనం సరి చేసుకుంటామంటాం, కానీ మనం మ్యాక్సిమం మన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మనుషుల దగ్గరికి వెళ్ళడానికి మనం ఇష్టపడే. ఆ సహోదరుడు దేవుడు అతనితో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, ఒప్పింపు చేయబడతా ఉంది. ఫైనల్ గా ఉద్యోగం వదులుకోవడం డిసైడ్ అంటే జాయిన్ అవ్వలేదు, కోర్స్ కంప్లీట్ లో ఫైనల్ లో ఉన్నాడు. అప్పుడు ఇస్రో మేనేజర్ ఒక లెటర్ రాశాడు, సార్ మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక బ్యాక్ లాక్ ఉందనే విషయం నేను చెప్పలేదు, దాచిపెట్టాను. దయచేసి నేను అబద్ధికుడిని, ఈ ఉద్యోగాన్ని అనర్హుడిని, సో కాబట్టి నాకు ఈ ఉద్యోగం అక్కర్లేదు. ప్రభు నన్ను ప్రభు చూస్తే ఇంకో దానిలో జాయిన్ అవుతాను, కాబట్టి నాకు వద్దు అని లెటర్ రాశాడు. అది చూసి ఆ మేనేజర్ చాలా సంతోషపడ్డాడు. అయితే 3 రోజుల క్రితమే ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయినా కూడా తీసుకోమని జీవో వచ్చిందంట.
జీవం వచ్చిన 3వ రోజు ఇతను లెటర్ మేనేజర్ చేయండి. అతను ఏమిటి లెటర్ రాశాడంటే, బాబు 3 రోజులే అవుతుంది జీవం వచ్చి, నాకు తెలియదు ఎందుకు వచ్చిందో, కాబట్టి దీనికి నువ్వు అర్హుడివి, నువ్వు రా. ఇప్పుడు బెంగళూరులో, ఇస్రోలో అతను మంచి హై పొజిషన్ లో ఆ సహోదరుడు పనిచేస్తున్నాడు. పిల్లరా, నువ్వు సత్యం పట్టుకుంటే సత్యం నేను పట్టుకుంటుంది. నీ కొరకు శాసనాలు తల్లి కింద చేస్తున్నాడు. యోసేపుని బయటికి తీసుకురావాలి. నోవే ఏం లేదు. అందుకని దేవుడు రాజుకి కళ తెప్పించాడు. ఆయన ఆ రాజుకి యొక్క కళకు అర్థం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. దేవుడు అందుకని యోసేపుని ఉపయోగించుకున్నాడు. నేను జాగ్రత్త వినాలి, మీరు వాక్యం వినాలి. ఎవ్వరు ఏమి పట్టించుకోవాల్సిన పని. మన వాక్యం అంతే, వాక్యం వినాలి, వాక్యం వినాలి. మన కాన్సన్ట్రేషన్ పక్కిపో. నా ప్రియమైన సహోదరులరా, నేను దేవుని మాటను మీకు గుర్తు చేస్తున్నాను. 7 మార్లు వంగి లేచి సాగిలపడ్డాడు కానీ, అన్నా నేను నిన్ను మోసం చేశానని కానీ యాకోబు ఎప్పుడు ఏశావుతో చెప్పనే. వాటి నెక్స్ట్ ఫలితం ఏంటి? యాకోబు కుమారులు కూడా యాకోబుకి ఎప్పుడు నిజం చెప్పలా. డాడీ యోసేపుని మేము అమ్మేశాం డాడీ అని చెప్పారా? ఎందుకని ఆయన చెప్పలేదు కదా. పిల్లలకి చెప్తారు. నువ్వు నడవకుండా నీ పిల్లలు భక్తినట్లు నేర్చుకుంటారండి. నువ్వు ఏ త్రోవలో వెళ్తావో రేపు నీ పిల్లలు అదే చేస్తారు. రేపు ప్రభు నా పిల్లలు మారలేదంటే ప్రభు ఏం చేస్తాడు? పిల్లరా, మన వస్త్రధారణ, మన వేషధారణ, మనం నడుస్తున్న విధానం మన పిల్లలు అట్లనే చూస్తారండి. మన పిల్లలకి మనం బోధించడం కంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే జీవించి చూపించడం. అంతే. ఏ విషయమైనా నువ్వు జీవించు, నీ పిల్లలు వచ్చేస్తున్నారు. మన మీద ఉన్న ఆత్మ మన పిల్లల మీదకి వస్తుంది. ఏలియాజరు గొప్ప ప్రార్థనా పరుడు. ఏలియాజరు రెట్లా తీసుకొచ్చేటప్పుడు 10 వంటలు తీసుకుని వెళ్ళాడు. వంటలు ఏం చేసినాయి అక్కడ? ఏం చేసినాయి? ఏలియాజరుతో పాటు 10 వంటలు తీసుకుని వెళ్తే 10 వంటలు ఏం చేసినాయి? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏలియాజరు మోకరించాడు, వంటలు కూడా మోకరించాడు. మనం ఏం చేస్తామో మనతో ఉన్న పశువులు కూడా పనిచేస్తాయి. అందులో సందేహం. 7 మార్లు వంగాడు, నేల పడ్డాడు, సాగర పడ్డాడు, లేచాడు, కౌగులించుకున్నాడు, ఏడ్చాడు, విషయం చెప్పలా. ఇప్పుడు ఏశావు ఏమంటున్నాడు? 12వ వచనంలోకి మనం వెళ్దాం. ఆదికాండం 33:12. మనము వెళ్ళదము, నీకు ముందుగా సాగిపోతాడని చెప్పాను. అతడు నా ఇద్దరు పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు, మేకలు, పశువులు. అక్కడి నుంచి మీరు చదవండి. 13వ వచనం మీరు చదవండి. And he said unto him, My Lord knoweth that the children are tender, and the flocks and herds with young are with me. And if men should overdrive them one day, all the flock will die. ఏశావు అంటున్నాడు, మనం కలిసి వెళ్ళిపోదాం తమ్ముడా అంటే, యాకోబు అంటాడు, అన్న మంద పిల్లలన్నీ పసిపిల్లలు ఒక్కరోజు తూలేరనుకో మొత్తం చచ్చిపోతారు. అసలు కాన్సెప్ట్ అది కాదు. మనం ఆయనతో పాటు వెళ్ళామనుకో, మధ్యలో కత్తి తీస్తే ఎందుకు వచ్చింది? మన ప్రార్థనే ప్లాన్. అందుకని ఏశావుతో యాకోబు కలిసి వెళ్ళడం యాకోబుకి ఇష్టం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు ఏశావు అన్నాడు, మనంతా చచ్చిపోతాయా తమ్ముడా? అది నిజమే అనుకుని నా దగ్గర మనుషులు ఉన్నారయ్యా, మందరు మెల్లిగా తోలుకు రావడానికి వాళ్ళని ఇస్తానంటున్నాడు ఆయన. 15వ వచనం సరిత సిస్టర్ మీరు చదవాలి. 33:15. అప్పుడు ఏశావు, నీకు ఇష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదని చెప్పగా, అతడు అది ఎలా నా ప్రభువు కటాక్షం. ఎంత చక్కగా మాట్లాడతాడండి ఆయన. ఏకంగా ప్రభువే అన్నాను కూడా అవును. అసలు ఆయన మాటలు చూస్తే ఆయన దగ్గర ఉన్న భక్తి ఎవరికి లేదనిపిస్తుంది. కానీ 16వ వచనం సునీత సిస్టర్ మీరు చదువుతారా? So Esau returned that day. ఏశావు సేయీరుకు తిరిగి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా మనం వింటే, ఇప్పుడు ఏశావు యాకోబుని కలిసి రమ్మని పిలిచాడు, నాతో రమ్మన్నాడు, మంద చచ్చిపోద్దన్నాడు, మనుషులు పంపిస్తానంటే అది ఎందుకయ్యా అన్నాడు. అంటే ఏమో ఏశావు వాళ్ళకు కూడా చెప్పి సంపమంటే అసలు మనకు అందుకండి అంత బాధ. ఎవరికి ఫోన్ నెంబర్ ఇవ్వకుండా, మెయిల్ ఇవ్వకుండా గూట్లో పక్షులు ఉంటే ఎందుకంటే ఇచ్చిన కాడికి పిలుస్తుంటారు ప్రార్థనకి అన్నట్లుగా. ఏశావు సేయీరుకు వెళ్ళిపోయాడు. యాకోబు 100 వరహాలకి షెకెము దగ్గర పొలం కొనుక్కొని అక్కడ గుడారాలు వేసుకుని అక్కడ ఉన్నాడు. ఎక్కడైతే గుడారం వేసుకున్నాడో
ఆ దేశపు రాజకుమారుడు యాకోబు కుమార్తెని దీనాన్ని చెప్పేశాడు. ఒకవేళ ఆ రోజు యాకోబు ఏశావుతో కూడా వెళ్ళిపోయి ఉంటే దీనా చనిపోయబడడానికి అవకాశం లేదు. పిల్లగా మనం 49వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు యాకోబు 12 మంది కుమారుల గురించి అక్కడ మాట్లాడతాడు, కానీ దీనా గురించి మాట్లాడాడు. ఒక్కటే ఆడపిల్ల, యాకోబుకి ఒక పాపే. ఇప్పుడు ఇండియాలో 12 మంది మగపిల్లలు ఉన్నారు ఫ్యామిలీలో, ఒక పాపం ఉందనుకోండి, ఆ అమ్మాయికి రాజభోజనమే. నేను అస్సలులో చెప్పాలంటే ఆ పాపని కింద నడిపించు, నెత్తి మీద పెట్టుకుంటారు. సహజంగా లేడీస్కి అంత గౌరవం ఇస్తారు కదా ఇండియాలో. 12 మంది మగపిల్లల మధ్య ఒక్క పాప ఉంటే ఇంకా ఆ పాపని కింద పెట్టేది. ఒక్క పాపకి యాకోబు తన చేతులతో వివాహం చేయలేకపోయాడు. ఒక పాప యొక్క సంతోషాన్ని, కుమార్తె సంతోషాన్ని యాకోబు చూసుకోలేకపోయాడు. దీనా ఏమైపోయిందో 34వ అధ్యాయం తర్వాత మనకి అక్కడ కనపడనే ఏమైపోయింది. నా ప్రియులారా, దీనా చెరిపేసినందుకు షిమ్యోను లేవీలు ఆ ఊరి మీద పడి మగవాళ్ళందరినీ కూడా చంపేశారు. రక్తం ఏమైపోయిందండి షెకెంలో. ఒకవేళ యాకోబే కనుక తాను ఏశావుతో వెళ్ళిపోయి ఉంటే ఎంతమంది మనుషులు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. దీనా నాశనం చేయబడాల్సిన అవసరం లేదు. నీ తలంపుల్లో ఉండే పాపం, రేపు దాని వల్ల వచ్చే నష్టం నువ్వు ఊహించగలవా? యాకోబుతో దేవుడు అంటాడు, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవనే. నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుంది. దేవుడు యాకోబుతో రాత్రంతా పెరుగులాడాడు. యాకోబు తొడగుంటు మీద పెట్టి కొట్టాడు. కుంటుకుంటూ యాకోబు నడిచాడు. యాకోబు 12 మంది కుమారులు. ఇశ్రాయేలుకి సింహాసనాలు ఎన్నండి? 12. గోత్రకర్తలు ఎన్ని? ఇశ్రాయేల్ గోత్రాలు ఎన్ని? 12. తన కుమారుల పేర్లు గోత్రకర్తలుగా చేశాడు ప్రభు. వీళ్ళరా గోత్రకర్తలుగా చేశాడు. కానీ మన వాక్యంలో చూసినప్పుడు ఎంత నష్టం పొందాడు? మన వాక్యాన్ని చూస్తే ప్రభు ఈ సాయంకాలం మనతో మాట్లాడుతున్నాడు. మన తలంపుల్లో ఎంత ప్యూరిటీగా ఉన్నాం మనం, కానీ దానివల్ల వచ్చే నష్టం ఎటువంటిది అనేది మనం అంచనా వేయలేకపోతున్నాం. ఇప్పుడు వరకు పొందిన శాపం చాలు, ప్రభు ఈ రాత్రి మనం విడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్. పైకి అంటే మీరు వింటున్నారు కదా, పైకి మనం చాలా స్పిరిచువల్ మ్యాన్ గా ఉంటాం, పైకి ప్రార్థనా పరులుగా ఉంటాం. కానీ ఆలోచనలు డైవిడ్ ఏం చెప్పాడంటే, నాకు వచ్చిన ఆలోచనలన్నీ కలిపి పుస్తకంలో రాస్తే నాకంటే దెయ్యమే బెటర్ అన్నాడు. నాకు వచ్చిన ఆలోచనలన్నీ కనుక బుక్ లో రాస్తే నాకంటే సైతాను ఎంతో బెటర్ అన్నాడు. మరి నువ్వేం చెప్తావు నీ ఆలోచన గురించి? నిన్ను ఎవరైనా పరీక్షించుకున్నావా? యాకోబుని దేవుడు ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడే ఏశావు మడెం పట్టుకొని బయటికి వచ్చాడు. నేను చిన్నవాడిని ప్రేమించి అని ఏర్పరచుకున్నాను. దేవుని వాక్యంలో మనం చూస్తాం. బైబిల్లో మనం యెషయా అక్కడ చూసినప్పుడు, నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు, నువ్వు భయపడవద్దు. ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతూ ఉన్నట్టుగా యెషయా గ్రంథంలో మనం చూస్తాం. బట్ యాకోబు జీవితంలో జరిగిన నష్టం చూడండి. ఒక్కతే ఒక కుమార్తెని దీన కనుమరుగైపోయింది. భార్య రాయలు ప్రేమించేసుకున్నాడండి. ఎంత ఇష్టమో రాయాలంటే యాకోబుకి. మధ్య మార్గంలో బ్రదర్ కాలగల్పంలో కలిసిపోయింది. మన జీవితాల్లో తలంపుల్లో ఉండే పాపం అది గమనించాలి మనం. చూడండి, బైబిల్లో మీ అందరికీ దావీదు తెలుసు. ఎంతమంది తెలుసు దావీదు గురించి చదివిన వాళ్ళు చేయొచ్చండి. ఆయన కొన్ని వేల కీర్తనలు రాశాడు. పవన్ బ్రదర్ మీకు తెలియదా? మరి సీన్ వేసుకున్నారు, మీకు తెలియదని చెప్తాను. దావీదు వేల కీర్తనలు రాశాడు. దావీదు సితారా ప్లే చేస్తుంటే సౌలుకున్న దురాత్మలు ఏమైపోయినాయి? మనం పాడుతుంటే బయట లోపల పడుతుంది. దావీదు అంతా అడవిలో ఎలుగుబంటిని చంపాడు. ఎలుగుబంటిని చంపి మందను కాపాడాడు. సింహాన్ని చంపి మందను, గొలియాతుని చంపింది ఎవరండి? కాంతేనా? అంతే కదా. ఈ దావీదునా పశ్చిమాతో పాపం చేసింది వేరే దావీదు. బ్రదర్ సీరియస్ ఉన్నారు. ఈ దావీదే కదా నాతాను ఉరియాని చంపి బత్షెబాని పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు నేను ఇలా వాకింగ్ చెప్తా ఉన్నాను. కువైట్లో ఒక బ్రదర్ అడిగాడు, బ్రదర్ దావీదు ఉరియాని చంపించి బత్షెబాని చేసుకున్నాడు కదా, చేసుకున్నాడు. అట్లానే పల్లె నాతాను కూడా చంపిస్తే పోయేది బ్రదర్. అదే
చంపేస్తుంటే నాతాను ఎందుకు చంప? నాతాను దావీదు పాపాన్ని బయటికి తెచ్చాడంట. నాతాను చంపిస్తే పాపం బయటికి రాకుండా ఉండేది అన్నాడు. నాయన నీ ఎంత తెలియదు దావీదు. నాతాను చంపేస్తే సిస్టర్ మీకు అర్థం కదా, నెల్లూరు సిస్టర్ చెప్తుంది. నాతానుని చంపేస్తే దావీదు పాపం బయటకు రాకుండా ఉంటుంది. ఏంటంటే తెలివి. నన్ను దావీదు కనుక నాతాన్ని చంపించేస్తుంటే దేవుడు బోర్లు ఇచ్చి, దోతలకు బోర్లు ఇచ్చి దావీదు పాపాన్ని బహిరంగంగా. ఒక విషయం నీవు నేను తెలుసుకోవాలి, పాపాన్ని మనం రాయలేము. రహస్యమైనది రేపు మిద్దెల మీద ప్రకటించబడుతుంది. ఇప్పుడు దావీదు సితారాలు ఏం చేస్తుంటే దెయ్యాలు దావీదుని సమూయేలు ప్రవక్త అభిషేకం అంటే తల మీద ఏముంది? అభిషేకం. చేతిలో ఏముంది? సితార. నోట్లో ఏముంది? స్తోత్ర కీర్తన. వడిసెలు రాయి పట్టుకొని కొట్టే గొల్లియాతు కింద పడిపోయాడు. గొల్లియాతు కలిపి తీసుకొని గొల్లియాతుని చంపేశాడు. దావీదు యుద్ధం చేసేటప్పుడు యుద్ధ వస్త్రాలు సౌలిస్తే వేసుకుని చూసి ఇవి నాకు వాడట్లేదు కాబట్టి నేను వెళ్ళలేను అన్నాడండి. యుద్ధ వస్త్రాలు లేకుండా యుద్ధం చేసిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే అతను దేవుడు ఒక్కడే. ప్రైజ్ గాడ్. ఈ దావీదు యొక్క ఆలోచన అటువంటి పైకి నెంబర్ 1 అండి, అసలు తిరగలేదు. మనకు లోపం ఒక్కడు కూడా కనపడదు. ఆలోచన అటువంటి. మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం. కిషోర్ గారు మీరే చదవాలి. మొదటి సమయాలు 18:26. అవును కదా, నెక్స్ట్ ఆ తర్వాత వచ్చిన మీకు చెప్తా. ఏం చెప్తాను చెప్పరు, మీరు బైబిల్ ఎన్ని కష్టాలు వచ్చినాయండి బ్రదర్. మొదటి సమయాలు 18:26. పవన్ బ్రదర్ ఇది మీరు చదవండి, మీరు చదవండి పవన్ బ్రదర్. 18:26. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై. ఏం కోరిక అంటే బ్రదరు? దేవుడు దావీదుని రాజుగా చేయాలనుకున్నాడా, రాజుకల్లుడుగా చేయాలనుకున్నాడా? రాజుగా చేయాలి. మన బ్రదర్ ఒక ఆలోచన చేశాడు. ఇల్లరికం పోయి అంటుంది అభ్యర్థి దిమాగం ఎక్కుదాం. దేవుడికి దావీదు ఎదుగున్న ఆలోచన వేరు, దావీదు ఇంటర్నల్ గా ఉన్నటువంటి కాన్సెప్ట్ వేరు. రాజుకల్లుడు కావాలి. అందుకని ఏం చేశాడు? నెల్లూరు సిస్టర్ మీరు చదవండి 27వ వచనం. And David arose and went, he and his men, and slew of the Philistines 200 men, and David brought their foreskins, and they gave them the full number to the king, that he might be the king's son-in-law. చూడండి, మేఘాలు పెళ్లి చేసుకున్నాడు. ఎంతమందిని చంపాడండి అక్కడ? 200 మంది. చెప్పాల్సి 200 అంటే పెళ్లి కోసం మన బ్రదర్ ఎంతమంది చంపాడు? 200 మంది. ఏమంటే అడవిలో గొర్రెలు కాచుకునే వాడిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించిన దేవుడు పెళ్లి చేయగలరా? ఎందుకంటే ఇంకంత కడుపున్నట్టు పెళ్లి కోసం సింహాసనం ఇచ్చిన దేవుడు పెళ్లి చేయడా? పెళ్లి కోసం 200 మందిని చంపాడండి. 200 మందిని చంపి ఎవరు చేసుకున్నాడు? మేకాలు. మేకాలు ఆత్మీయురాలా శరీరాలా? దావీదు నాట్యం చేస్తుంటే వీధుల్లో మేకాలు మనసులో ఏం చేసింది? ఏను పరిచయం కదండి, అసహించుకుంది. దేవుడు మేకాలు గర్భాన్ని మూసేశాడు. దేవుడు మేకాలకు పిల్లను ఇవ్వాల. ఎస్, అసలు మేకాలు ఎటువంటిదో మొదటి సమయాలు 19:12 చదువు. మొదటి సమయాలు పవన్ బ్రదర్ 19:12. కిటికీ గుండా దావీదును దింపగా. అవుదామండి. దావీదు దింపాడా, దావీదుని దింపిందా? అది కావాలి. మీరు ఎప్పుడైనా ఆడవాళ్ళను మోసిన మగవాళ్ళను చూశారా, మగవాళ్ళను మోసిన ఆడవాళ్ళను చూశారు మీ లైఫ్ లో? నాకు తెలిసి ఆడవాళ్ళను మోసిన మగవాళ్ళను చూశాను కానీ మగవాళ్ళను మోసిన ఆడవాళ్ళని చూడాలి. ఇప్పుడు 911 ఏం పని చేయకపోయినా అర్జెంట్ గా ఎమర్జెన్సీ కడుపు నొప్పి వస్తే దావీదు అమాంతంగా భుజాన్ని వేసుకొని హాస్పిటల్ పోయి ఆమె చేసుకున్నాడు. కిటికీ గుండా దావీదుని దింపింది. దావీదు ఆత్మీయుడు, మేకాలు శరీరాలు. చూడండి, దావీదు మేకాలను చేసుకుని ఏమి ఇప్పుడు ఆ తర్వాత కాలంలో మేకాలు తండ్రి అయిన సౌలు మేకాల్ని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశాడు. పల్తీయేలు ఇంకొక అతనికి ఇచ్చేశాడు. దావీదు రాజు అయిన తర్వాత సౌలు సైన్యాధిపతి అబ్నేరు, రాజా నీ దర్శనం కావాలంటే మేకాలు తీసుకొస్తే నీకు దర్శనం దొరికిందని చెప్పాడు. ఆ మేకాలు భర్త ఏడ్చుకుంటూ వస్తుంటే పో ఏడ్చిందాలి పో అని అబ్నేరు సైన్యాధిపతి అతన్ని వెలగొట్టి మేకాలు దావీదు దగ్గరికి తీసుకొస్తాడు.
దేవుని చిత్తంలో లేకుండా చేసుకున్న మీకాలు ఇంకొకరికి భార్య అయిపోయింది. నా ప్రియులారా. దావీదు రాజు కల్లుడు కావాలన్న ఆలోచన ఉంది. అందుకని గడువు దాటక మునిపే లేచి 200 మందిని చంపి మేకాలం చేసుకున్నాడు. వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే 200 మందిని చంపి మేకాలం చేసుకున్నోడికి ఉరియాలు చంపి బత్సబని చేసుకోవడం తేలిక కష్టం మీరు చెప్పండి. అలా ఇమానేలనా? ఇప్పుడు ఢిల్లీలో రిజర్వ్ బ్యాంక్ తీసుకున్నాడు, గుంటూరులో స్టేట్ బ్యాంక్ ఎంత తెలుసా? అది ఎంత పోయినా సార్ పెళ్లి కోసం 200 మందిని చంపి మేకాలం చేసుకున్నవాడికి ఉరియాని చంపి బత్సబని చేసుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఉరియాని ఎట్లా చంపించాడండి? ఉత్తరం రాసి ఉత్తరం లెటర్ అతనికే ఇచ్చి అతని చేతే యోవాబు దగ్గరికి పంపించాడు. నమ్మకమైన వాడండి ఉరియా. ఆ ఉత్తరం తీసుకెళ్ళాడు కానీ పిల్లరా మార్గ మధ్యలో తీసి చంపలేదండి. అది చదువుతున్నప్పుడు గుండెలు బయటపోతాయి. ఉత్తరం ఉరియాకి ఇస్తే అచ్చి మధ్యలో తీసి చూడండి ఉరియా. దావీదు యొక్క కపటమైన ఆలోచనలు ఒక నమ్మకమైన వాడి యొక్క ప్రాణాలను అట్లనే తీసేసింది. క్రైస్తవ్యానికి నష్టం చేసేది ఎవరో తెలుసా? క్రైస్తవులే. ఈ తరానికి మోసకరమైన వ్యక్తులు ఎవరో తెలుసా? బైబిల్ పట్టుకోనోడు కాదు, బైబిల్ పట్టుకొని ఆ కపటమైన ఆలోచనలు కలిగిన దావీదు లాంటి వారు మనమే. ఎవరో మారాలని మీరు కోరుకోకండి ప్రియులారా. నిజంగా మనం మారితే ఈ తరమంతా మంది ఆయన అమ్మలో. హల్లెలూయా. ఒక్క సమరీ స్త్రీ మారితే ఆ గ్రామానికి సువార్త అందలేదా? ఆమె మార్చబడిన తర్వాత ఆమె వెళ్ళి పనిచేసింది. యేసు ప్రభు వెళ్ళి అక్కడ పనిచేసింది. 42 భాషల్లో బైబిల్ తర్జుమా కావడానికి విలింకేరీతో ఉన్న ఒక జాన్ అనే సహోదరుడు ఒక్కడే 5,000 రూపాయలు 19th సెంచరీలో విలింకేరీ గారి పరిచయం దేవుని ద్వారా తీసుకొచ్చాడు. ఆ డబ్బులు 42 భాషల్లో బైబిల్ తర్జుమా చేయడానికి అదనాలు సరిపోయింది. మరొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. దేవుని మందిరం కట్టాలన్న ఆలోచన దావీదుకు ఒక్కడికే వచ్చిందా? అందరికి వచ్చిందా? దావీదుకు వచ్చింది. ఆ తర్వాత దావీదు కానుక ఇచ్చాడు. జనులు మనపూర్వకంగా తెచ్చి మనం ఒక్కొక్కరి ద్వారా ప్రభు స్వర కార్యాలు చేస్తారు. మనలో నిజమైన మార్పు లేకుండా ఇతరుల మార్పు కోరుకోవడం ఏంటది? అదంతా గుడితనం అండి. మన కళ్ళు లేవు, ఇంకొకటి కళ్ళు కావాలని కోరుకుంటున్నామా? మనం భక్తి లేదు, అమెరికా చల్లారిపోయిందని చెప్తాం. మనం చల్లారిపోయాం, మనం ఆత్మ సంబంధంగా చచ్చిపోయాం. నిజంగా ప్రభు కొరకు చెప్పాలంటే దావీదు పైకి చాలా ఆత్మీయుడు, లోపల ఆలోచనలు అవి లోకంతో నిండిపోయాయి. మొదటి సమయం గ్రంథం 17:26 చదువుతారు. 17:26 17:26. David asked the men standing near him, what will be done for the man who kills this Philistine and removes the disgrace from Israel? Who is the... Thank you. జీవముగల దేవుని జాగ్రత్తగా వినండి. జీవముగల దేవుని సైన్యము తిరస్కరించడానికి వీడు ఎంతటాడు అని. సరే కానీ చంపినోడికి సౌండ్ ఎంత? నేను చంపుతా కానీ బహుమతి ఎంత? పాస్టర్ గారు ప్రార్థన చేస్తానండి. ఆ అబ్బాయి ఎగ్జామ్ కాదండి. ప్రభు ఈ బిడ్డను దీవించు చేస్తున్నాను నామనండి. ఏమన్నా ఇంత చిన్న ప్రార్థన చేశారంటే ఆయన అంటాడు 10 రూపాయలకి ఎంత చేస్తామేంటండి? నేనన్నాను అసలు ఆ అబ్బాయి 10 రూపాయలు ఇస్తున్నాడు నీకెంత తెలుసు పాస్టర్ గారు అంటే, ఆ అబ్బాయి వచ్చిన దగ్గర నుంచి చదువుతున్నాడంట. చేతులు రాస్తాను పెట్టుకొచ్చాడా లేదా? పెట్టుకొచ్చాడు. అంటే 10 రూపాయలకు ఒక ప్రార్థన, 50 రూపాయలకు ఒక ప్రార్థన, 100 రూపాయలకు ఒక ప్రార్థన. అది పరలోకం కాదండి. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి వీడు ఏమంటున్నాడు? కానీ సంపుదాం కానీ బ్రదరు సంపద సౌండ్ ఎంత? పనివాడు జీతమునకు నువ్వు పని చేస్తే ప్రవహిస్తాడు. ఆమె ఆయన అన్యాయస్తుడు కానే కాదు. ఆయన త్రాసు న్యాయమైంది. ఆయన త్రాసు న్యాయమైందండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు గొలియాతును చంపిన తర్వాత సౌలు ఏం చేశాడు? దావీదును చంపడానికి ఈడు తీసుకొని విసిరేయడం ప్రారంభించాడు. దావీదు గొలియాతును చంపక మునుపు అడవిలో గొర్రె రాసుకున్నప్పుడు పాటలు పాడుతున్నాడు, కీర్తనలు పాడుకుంటున్నాడు. ఆ ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని వస్తే
సింహాన్ని చంపాడు, హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు ఎవరు దావీదును చంపేవాళ్ళు ఎవరో? ఎప్పుడైతే గొల్లియాతును చంపి తల తీసుకొని యెరూషలేముకు వచ్చాడో ఈ స్త్రీలు పాట పాడారు. దావీదుకు 10,000 కొలది, సౌలుకు రాజ్యం తప్పెత్తడం తీసుకుంటాడని ఆ పాట సౌలుకి ఇష్టం లేక దావీదు మీద విషపు చూపు నిలిపి దావీదును చంపడానికి పనిచేశాడు సౌలు. ఒకసారి జీప్ అనే అరణ్యానికి 3,000 మంది తీసుకుని వెళ్ళాడు సౌలు దావీదు పట్టుకున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులుగా దావీదు ప్రతిఫలాన్ని అపేక్షించదని చేశాడు. మనసులో బహుమతిని కోరుకునే ఆలోచన ఉంది. చూడండి, దావీదు ఒకరోజు ఏం అడుగుతున్నాడు? 21:8 జేడన్ 21:8 రాజు పని వేగిరంగా జరగవలనని ఇంకొంచెం బిగ్గరగా చదువుతారా సిస్టర్? రాజు పని వేగిరంగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమునైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలకు అడగగా ఏమని అడిగాడమ్మా? నీ దగ్గర ఏమని అడిగాడు? నీ దగ్గర ఏముందా సామాన్? ఆ రోజు సౌలు ఇస్తుంది ఏమన్నాడు? వద్దన్నాడు. ఈ రోజు ఏమంటాడు? నీ దగ్గర ఉంటే ఇవ్వండి. ఎవరిని అడిగాడండి? ఆ ఖడ్గము ఈట అయ్యమేలేక ఎవరు? యాజకుడు. 9th verse చదవండి. And the priest said, ఎవరండి? యాజకుడు. Yes. The sword of Goliath, the Philistine whom thou slewest in the valley of Elah, behold, it is here, wrapped in a cloth behind the ephod. If thou wilt take that, take it. But there is no other save that here. And David said, there is none like that, give it to me. ఏమన్నదండి? దానికి సమమైంది ఇంకోటి మరొకటి లేదు. అంటే ఆయన భక్తులన్నీ పడతాడు, శివరంజన్ కూడా పడతాడు. యుద్ధానికి వెళ్ళిపోయే ముందేమా అసలు వీడేవాడండి అంటాడు. యుద్ధం నుంచి వచ్చిన తర్వాత అంటాడు అసలు ఆయన ఖడ్గానికి సంబంధించి ఇంకేమైనా ఉందండి అంటే. మనం కూడా బయట కూర్చున్నప్పుడు లోపల కూర్చున్నప్పుడు రండి ఉత్సాహించి పాడుదాం. కార్ పార్కింగ్ మనం కొత్తగా వచ్చింది చూసాం. ఇప్పుడు చూడుతుంది ఏమన్నా పరిచయం అయిపోతుంది మాకు. ఇక్కడేమా రండి ఉత్సాహించి రండి ఉత్సాహించి పాడుదాము అన్నట్టు పాడి అక్కడ పోయి ఇటువంటి సినిమా ఎప్పుడు చూడలేదు. వెరైటీ వచ్చిందంటే ఎక్కడుందో అక్కడ. నా ప్రియులారా, మీలో ఎంతమంది లోకత్వాన్ని దైవత్వాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారో జాగ్రత్త. రేపు దేవుని జడ్జిమెంట్ ముందు మీరు నిలబడాలి. మీరు ఉంటే దేవునితోనే ఉండండి, లేకపోతే లోకంతోనే ఉండండి. 2 అడుగుల మీద కాలు పెట్టి దేవుని నామాన్ని తాకట్టు పెట్టమాకండి, లేకపోతే అవమానపరచమాకండి. అది వాక్య సంబంధమైన భక్తి కాదు, అది కూలిపోతాయి ఏదో ఒక రోజు. దావీదు అహీమెలెకు యాజకుడిని అడుగుతున్నాడు. యాజకుడు, అయ్యా మీ దగ్గర కత్తిగాని వీటిగానే ఉందా? ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు కత్తిని చేయండి, బ్రదర్ తబలా సరిగ్గా ప్లే చేయట్లేదు, ఏం చేస్తాను ఆయన నా దగ్గర కత్తి తీసుకుంటుందండి. ఉంటే ఏముండాలి? అంటే యాజకుడు అంటాడు, అయ్యా నువ్వు ఏలాలో నువ్వు చంపేవే గొలియాతు. ఆయన ఖడ్గం ఉంది. మీరు గమనించండి, ఏలాలో గొలియాతు దావీదు యుద్ధం చేశారా, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు యుద్ధం చేశారా? అంటే ఆ రోజు ఖడ్గం ఎవరు తెచ్చి ఉన్నారా? దావీదు. గొలియాతు ఎడతారు, సచ్చినోడు ఎడతారండి. నా ప్రాణం దిగి మాకు గొలియాతు చచ్చిపోయాడు కనపడి వస్తాడు. దావీదే తెచ్చి ఉండాలి. 1 సమూయేలు 17:54 17:54. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకుని యెరూషలేమునకు వచ్చెను. ఆయుధాలు ఎక్కడ పెట్టాడు సంత సిస్టర్? డేరాలో. ఆయుధాలనేమో డేరాలో పెట్టాడు, తల తీసుకుని. ఇప్పుడు అందరికీ ఏం కనపడుతుంది? బా, దావీదు ప్రాణానికి తెగించి గొలియాతుని చంపాడండి. ఆయన ఆయుధాలు తీసుకొచ్చి లోపలికి ఎందుకు పెట్టాడు? అంటే ఉల్లిపాయలు చేద్దామా? దావీదు ఆలోచన ఏంటండి? అంటే ఆలోచన ఏంటంటే ఏదో ఒక రోజు వీటి వల్ల మనకు ఉపయోగం లేకపోతే ఒక అనవసరంగా పడేది ఏముంది, ఆయన వస్తుంది దేనికైనా ఉపయోగపడుతున్నట్టుగా. ఓ పాస్టర్ గారు సండే చర్చ్కి 2 Sundays విశ్వాస్ చర్చికి రాలేదు. మార్కెట్లో కనబడింది. మన మీరు జాగ్రత్తగా రాలేదు. మార్కెట్లో కనబడి ఏమో సిస్టర్ ఏం రాలేదంటే, అన్న నేను మన చర్చ్ మానేసన్నా వేరే చర్చికి వెళ్తున్నాను. ఆయన అన్నాడు,
చర్చి మానైపోయింటమ్మా. కావాలి నా బాధ్యత. గొర్రె తప్పిపోతే వెతకటం బాధ్యత. ఏడా మార్కెట్లోనా? గొర్రెని ఆడ వెతకాలండి, దొడ్డుగా వెతకాల, మార్కెట్ లేకపోతే. ఆమె అంది, అనే నేను చెప్తున్నాను, మీరు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను మన చర్చికి రాదలుచుకోవాలి, మీరు నన్ను అడగొద్దు, నేను రాను. ఆయన అన్నాడు, నువ్వు రాకపోవడానికి కారణం ఏంటి చెప్పాలమ్మా అంటే, అప్పుడు ఆ సిస్టర్ చెప్పిందంటే, 2 Sundays బ్యాక్ మీరు సండే ఎందుకు రాలేదు చర్చికి? ఆ రోజు మీరు రాకుండా అక్క అంటే పాస్టర్ గారు వాకింగ్ చెప్పారు, మీరు ఎందుకు రాలేదంటే, అమ్మ సివియర్ హెడేక్ అమ్మా. అంతేనా, లేకపోతే క్రికెట్ మ్యాచ్ ఏమన్నా అన్నాను. ఆ రోజు సండే స్కూల్కి వాళ్ళ అబ్బాయిని పిలుస్తుంటే, మమ్మీ నువ్వు నన్ను పిలుస్తున్నావు సండే స్కూల్కి, ఈ రోజు పాస్టర్ అంకుల్ రాజులు కావాలంటే, మరి నీకేమో దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పడు కదా, నేను చెప్తున్నా, పాస్టర్ అంకుల్ రాడు అందుకని చెప్పింది. ఈరోజు చర్చికి వెళ్ళి చూస్తే పాస్టర్ గారు లేరు. కారణం ఏంటంటే ఆ రోజు క్రికెట్ మ్యాచ్ అంట. ఆమె ఏం చెప్పిందంటే, క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ ప్రసంగాలు చేసే ప్రసంగాలు వినడం నాకు ఇష్టం ఉంటుంది. ప్రైజ్ గాడ్ చెప్పాలి మీరు గట్టిగా. సంతోషిస్తూ మీరు చెప్పాలా? గట్టిగా చెప్పాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి నేను చర్చికి రాను పాస్టర్ గారు అన్నా, మీరేమనుకోవద్దని చెప్పి, ఆయనకి ఎప్పుడైతే క్రికెట్ మ్యాచ్ చూసి అనే విషయం బయటపడిందో కోపం వచ్చేసి, వచ్చేసండి నువ్వు వస్తున్నావా రావట్లేదమ్మా అని. నేను రానని ఏం చెప్తుంది, మళ్ళీ అడుగుతున్నావు అంటే, అప్పుడు ఆయన అంటే, వచ్చేసండి నువ్వు రాకపోతే నేను చంపేస్తానమ్మా, కత్తి తీసుకున్నాను అంటే. అన్నయ్య మీ దగ్గర కత్తి లేదు కదా అంటే, నా దగ్గర కత్తి ఉందా లేదనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. నేను మారు మనసు ముందు మా వీధి రౌడీనామా, అప్పుడు కత్తులు గొడ్డళ్ళు వాడుతుండేవాడిని, ఎందుకైనా ఉపయోగపడితే లోపల పెట్టా. నువ్వు వస్తే చేయను, రాకపోతే ఏముంది డేరాలో? బ్రదర్ చెప్పలేదు ఏముంది, ఆయుధాలు ఉన్నాయి. గొల్లియోతు ఖడ్గం డేరాలో పెట్టొచ్చాడు. ఈ రోజు నువ్వు దేవుని వాక్యం వినడానికి వచ్చావు. ప్రైజ్ గాడ్. నిన్ను చూసి బైబిల్ పట్టుకుని నిన్ను చూసి అందరూ క్రైస్తవులు అనుకుని ఉండొచ్చు. ఒకవేళ ఫెలోషిప్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన సిస్టర్ అంతా మంచి భక్తి పరులు, అసలు లెక్కలు ప్రాబ్లం లేదని చెప్పాలన్నట్టుగానే ఉండొచ్చు. ఒకవేళ నీ డేరాలో ఏమున్నాయి? అవి ఒకరోజు నీ జీవితాన్ని పాడు చేస్తాయి. యాజకుడు అంటాడు అహీమెలెకు, అవి బట్టతో చుట్టబడింది, ఏఫోదు వెనక వాళ్ళది, కావాలంటే అది నేను నీకు ఇస్తానన్నప్పుడు దావీదు అంటాడు, ఛీ అదెందుకే నాకు అన్నా, నాకు అదెందుకన్నా, అది దానికి సమమైనది మరొకటి లేనే లేదు. పిల్లరా, ఈ రాత్రి నీ డేరాలో ఏమున్నాయి? ప్రజలకు కనపడేది ఏంటి? నీ జీవితం. దావీదు ఏ తాటుతో ఆయుధాలు దాచిపెట్టాడు ఏమో, ఎప్పుడైనా దేనికైనా అవే ఒకరోజు శాపగ్రస్తంగా మారిపోయినాయి. సో దావీదేంటి, ఖడ్గాన్ని అడగటం ఏంటండి? వడిసెల రాయి తీసుకుని వెళ్ళి కొడితే గొల్లెత్తి పడిపోయాడే, ఆ రోజు ఆ ఖడ్గం ఓడిపోయిన ఖడ్గం అండి. ఇది వడిసెల రాయి కలిసింది, ఖడ్గం ఓడిపోయిన దాన్ని మరలా కోరుకుంటున్నాడు. మారు మనసు పొందినప్పుడు, ప్రభువా వాటన్నిటిని విడిచిపెట్టి పాతవన్నీ గతి అసహించుకున్న వాటిని అమెరికాకు వచ్చిన తర్వాత మళ్ళా వాటిని తెచ్చుకున్నా. నువ్వు రక్షించబడినప్పుడు వద్దు అని తీసేసిన వాటన్నిటిని మరలా ఇవి నీ జీవితంలో ప్రభుత్వం చేస్తున్నాయా? పాతవి మరలా కనపడుతున్నాయా? ప్రియులగా వాటిని దాచావు నువ్వు. నీ ఆలోచనలు ఉండే అవి రేపు నీ జీవితానికి ఎంత ప్రమాదం చేస్తాయి. మరికొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. నిర్గమకాండం 32వ అధ్యాయం మొదటి 4 వచనం. నిర్గమకాండము త్వరగా తీయండి. నిర్గమకాండం 32వ అధ్యాయం మొదటి 4 వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు వచ్చిరి. అతను వారి యొద్ద వాటిని తీసుకుని పోగలతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. థ్యాంక్ యూ సిస్టర్. ఇశ్రాయేలీలు కొండ కింద ఉన్నారు, అహరోను కూడా అక్కడ ఉన్నారు. ఆంటీ వింటున్నారు కదా మీరు? మోషే కొండ పైన ఉన్నాడు. 40 రోజులు అయిపోయింది, మోషే ఇంకా రాలేదు. ఇశ్రాయేలు అంటున్నారు, అయ్యో ఆ మోషే అని వాడు ఇంకా రాలా, ఏమైపోయాడో, మా ముందర నడుచుటకు ఒక దేవత కావాలి అని ఇశ్రాయేలు అహరోను అడిగారు. అప్పుడు అహరోను ఏం చెప్పాడు? మీ చెవులున్న బంగారు పోగులు తీసుకొచ్చి
అంటే దూరం చేయడానికి ఇచ్చారు, కానీ వీళ్ళు మందిరం కడదామంటే ఇస్తారండి వీళ్ళు. ఇశ్రాయేలీలు దేవతను చేయడానికి ఇచ్చారు వీళ్ళు. మీరు గమనించండి, అహరోను పోగరుతో రూపమును ఏర్పరిచి పోత పోసిన దూడగా చేశారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ పోగరు లేదు అనుకోండి, ఈ బంగారం తీసుకొచ్చి అగ్గులు వేస్తే దూడ ఇద్దా కాదా? పోగరు లేకపోతే కాదు కదా, అనుమానం కాదు. అంటే అహరోను దగ్గర ఏముంది? పోగరు ఉంది. ఈ ఇశ్రాయేలు నడిపించే నాయకుడు, ఈ నాయకుడి దగ్గర ఏముందంటే దయ్యాలను చేసే ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంది. అంటే ఈయన ఎందుకు తెచ్చుంటాడు? వస్తుందేమో అని వాళ్ళు ప్రభు పదండి పదండి పోదాం పదండి పోదాం అని పాట పెడితే ఇది పోదాం. ఏమైనా పూజ చేద్దాం అంటే మల్లెపూలు కూడా మిగిలిన అని అంటే 6 లక్షల మంది విగ్రహారాధికులుగా చేశాడు అహరోను. అహరోను దగ్గర పోగరున్న సంగతి మోషేకి తెలియదు, ఇశ్రాయేలీకి కూడా తెలియదు. ఒకవేళ తెలుసుంటే అహరోను ప్రజల దగ్గర ఉండించేవాడు కాదేమో మోషే. మనకు తెలియదు ఆ విషయం. పిల్లరా, ఎంత దారుణమైన విషయం. మోషే వచ్చి ఏంటి నువ్వు ఈ పని చేశావంటే అహరోను అంటాడు, నేనేం చేశాను? ఈ ప్రజలు ద్రోహులన్న సంగతి నీకు తెలుసు. వాళ్ళు దూడం కావాలన్నారు, నేను బంగారం తెమ్మన్నాను, తీసుకొచ్చి అగ్గిల్లో వేస్తే అది దూడ అయిందన్నాడు. కానీ పోగరుతో రూపాన్ని చేశానని చెప్పనే. ఒక భక్తులు ఒక మాట చెప్పాడు, క్రైస్తవులు చెప్పే అబద్ధాలు అంటే ఎవరు పట్టుకోలేడండి. వాళ్ళు అబద్ధం అంటే ఎవరు పట్టుకోగలడు? చెప్పడం మరి చెప్తాం, బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంకెవరు పట్టుకుంటాడండి? ఇప్పుడు అహరోను నాయకుడు, సేవకుడు బంగారం తీసుకెళ్లి అగ్గిలో వేస్తే దూడైంది అంటుంటే ఇంకెవరు చెప్తాడండి దానికి? ఊహించండి, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే లోపల నీ నాలుక, అది ఆ నరం లేని నాలుక అంట, అది ఎలా తిరుగుతుంది? అడవిలో నిప్పు ఎలా పెడితే కాలిపోతుందో నీ అవయవాలన్నింటిలో కూడా అది, దాన్ని ఎవడు కూడా సాధు చేయలేడు. నీ నాలుగు సాధు ఖాతాలు పడిందా? ప్రభు రక్తం నీ నాలుగును కడిగిందా? పిల్లరా, ఒక నోటితోనే దేవునికి వ్యతిరేకమైన పలుకుతాం, ఒక నోటితోనే దేవుణ్ణి స్తుతిస్తాం. పరీక్షించుకున్నాం. అహరోను ఏం చేశాడు? 4వ వచనం చూడండి, సెకండ్ పార్ట్. అప్పుడు వారు And he received them at their hand and fashioned it with a graving tool. After he had made it a molten calf, and they said, These be thy gods, O Israel, which brought thee up out of the land. వాళ్ళు ఏమంటున్నారు? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి తీసుకొచ్చింది 430 సంవత్సరాలు ప్రార్థన చేశారండి సుమారుగా, దేవా మమ్మల్ని ఐగుప్తుల నుంచి విడిపించమని. ఇప్పుడు విడిపించి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? ఆ దేవత ముందు నువ్వే మమ్మల్ని తీసుకొచ్చు. ఎంత దారుణం అండి. ఒకవేళ అహరోను దగ్గర ఆ పోగరే లేకపోతే ప్రజలు విగ్రహారాధికులు అయ్యి ఉండేవాడు కాదు, నష్టపోయేవాడు కాదు. నా పిల్లలను ముగిస్తాను. వాళ్ళు అక్కడ 5వ వచనంలో ఒక భయంకరమైన మాట ఉంది. And when Aaron saw it, he built an altar before it. ఏం చేశాడన్నా? Altar కట్టాడు. అంటే బలిపీఠం కట్టాడు. నెక్స్ట్. And Aaron made a proclamation and said, Tomorrow is a feast to the Lord. బలిపీఠమేమో దెయ్యానికి కట్టాడు, పండగేమో Lord. బలిపీఠం కట్టిన దెయ్యానికి కదండి, పండగ ఎవరికి? ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం. 6 లక్షల మంది విగ్రహారాధికులు అయిపోయారు. ఆ రోజు 3,000 మంది చచ్చిపోయినట్టుగా బైబిల్ రాయబడింది. ఈ రాత్రి నేను ముగిసిపోతున్నాను. చాలా అరుసటగా కనపడుతున్నారు. హల్లెలూయా చెప్పండి. బ్రదర్, లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను.
ఒక గ్రామానికి వెళ్ళాలి. లాజరు అనే ఒక తమ్ముడు వాళ్ళ విలేజ్ కి తీసుకెళ్తున్నాడు. అన్న మా ఊర్లో మీటింగ్ పెట్టాలంటే సరే పద వెళ్దాం. వీధిలో రోడ్డు మీద పెట్టాం ఫోటో. వెళ్ళేటప్పుడు ఇద్దరం బస్సులో వెళ్తున్నాం. ఆ ఊరికి ఛార్జీ ఏంటంటే ₹1.30 ఇద్దరికి వెళ్తే 3:30 అవుతుంది. నేను బస్సు ఎక్కిన తర్వాత లాజరు అంటున్నా, అంటే టికెట్ నువ్వే తీసుకోమని అర్థం. ఇప్పుడు సేవకులను మాకు కూడా ఇచ్చి లోపల పెట్టుకోవటమే అలవాటు, కానీ తీసి ఖర్చు పెట్టడం మాకు. ఏమి ఇచ్చినా ప్రార్థన చేసి సప్పుడుగా లోపల పెట్టుకోవడం. నాకు ఖర్చు పెట్టడంలో ఉన్న దీవెన ఏంటో నాకు తెలియని తినాలి. అతని దగ్గర అతను అన్నాడు, అన్న టికెట్ నేను తీసుకుంటానన్నా. నువ్వు తీసుకోవద్దు, నువ్వు తీసుకుంటే నాకు దీవెన ఉండదని తానే తీసుకో. ₹3.50 అప్పట్లో తీసుకున్నాడు. అయిపోయింది. వాకింగ్ చెప్పాను, ఇంటికి వచ్చి చర్చి దగ్గరికి వచ్చాను. నాకు మనసులో నెమ్మది. నేను ఎక్కడో తప్పు చేశాను, పాపం చేశాను. ప్రభువా నా ఆలోచనలు సరిగ్గా లేదని ప్రార్థన చేసుకుంటాను. ప్రభు నాకు బయలుపరిచి నేను ఎట్లున్నానంటే, ప్రభు ఒకరోజు ఉదయకాలం నువ్వు జలగవు అని చెప్పాడు ప్రభు. జలగ ఏం చేస్తుంది? రక్తాన్ని. నువ్వు విశ్వాసుల్ని వాళ్ళ రక్తం తగ్గేటట్టున్నావు నువ్వు బాబా. ఇదేంటి? ఆ రోజు నా దగ్గర ₹20 ఉన్నాయి. ₹20 నేను ఖర్చు పెట్టడానికి నా దగ్గర ఉన్నాయి, కానీ ఖర్చు పెట్టే మనసు నాకు లేదు. నేను నీకు ₹20 ఇచ్చాను. నువ్వు ₹300 ఉన్నాయి కూలి పని చేసుకుంటాడు. ఎందుకు అతని చేత ఖర్చు పెట్టించాను? ప్రభా నన్ను క్షమించు, నా ఆలోచనలో ఉన్న పాపాన్ని మన్నించు నాయన. ఆ రోజు ప్రభు దగ్గర క్షమాపణ అడిగారు. ఇక నాతో ఎప్పుడు ప్రయాణం చేసినా, ఎవరు ప్రయాణం చేసినా టికెట్ వాళ్ళని కట్టి ప్రైజ్ గా దేవుడు నాకు ఎప్పుడు ఏ కొరత లేకుండా చేశాడు. ఎందుకు నేను మీకు విషయం చెప్తున్నానంటే, సేవకు నేను విశ్వాసిగా ఉన్నప్పుడు చేసిన పాపం కాదది. నేను రక్షణ పొందక ముందు చేసిన పాపం కాదది. రక్షించబడిన తర్వాత, సేవకుడైన తర్వాత నేను చేసిన పాపం. ఎప్పుడైతే నేను ఆ విషయం దేవుని దగ్గర ఒప్పుకున్నానో, దేవుడు నా దరిద్రం అంతా తీసేసాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఇచ్చి చనిపోయేవాడు ఎవరున్నారండి? దేవునికి ఇచ్చి నష్టపోయేవాడు ఎవరున్నారు? ఎవరున్నారు? ఎవ్వరు లేదు. ఎందుకు చెప్తున్నానంటే, సేవకుడు నేను నాకు ఆలోచనల్లో పరిశుద్ధత నాకు ఎంత నేను చేసిన పాపాన్ని నేను మీతో చెప్తున్నాను. నా పిల్లగా మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. ప్రభు నా ఆలోచన ఎట్లుంది? నీ ఆలోచనలు ఏం తలంచుతున్నావు? సువార్తను ప్రపంచమంతా ఎట్లా తీసుకెళ్ళాలి? నా రక్తం, నా బలం, నా సమయం, నా పునదాన్ని దేవుని రాజ్యం కొరకు నేను ఎట్లా ఖర్చు పెట్టాలి? ఇదే నీ ఆలోచన? ఎవరు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడో వాడు దాన్ని ఎవరు పోగొట్టుకుంటాడో వాడు దాన్ని కాపాడుకుంటాడు. ప్రభు ఈ రాత్రి మనం ఆయన కొరకు కరిగిపోయేటువంటి వారంగా, ఆయన చిత్తం చేయి వారంగా ప్రభు మనం మార్చాలని కోరుకుంటున్నాను. ఇది లాస్ట్ మెసేజ్. రేపు ఉదయం నేను షికాగో వెళ్ళాలి. నా కొరకు, పరిచయం కొరకు మీ అందరి ప్రార్థనలు గుర్తు చేసుకునండి. ఈ వర్తమానాలు ఇంకా మీరు విని బలపరచబడాలన్న కాన్సెప్ట్తో కొన్ని వర్తమాన సిరీస్ మీ మధ్య ఉన్నాయి. మరి మీరు ఎంతమంది తీసుకున్నారు లేదు నాకు తెలియదు. తెలుగులో స్పిరిచువల్ బుక్స్ ఉన్నాయి. అవి మీరు ఎంతమంది కలిగి ఉన్నారు లేదు నాకు తెలియదు. అవి మరలా చదువుట వలన, వినుట వలన మీరు ఆత్మీయంగా పురోగతిలోని ఈ తరం విషయమై దేవునికి రేపు మనం లెక్క చెప్పాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మనం దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు మనం అడుగుతాడు, నేను నీకు ఇచ్చిన ఆయుష్, నీకు ఇచ్చిన బలం, సమయాన్ని నువ్వు ఏం చేశావు? మనం దేవుని పని నష్టపరచు వారుగా ఉండకూడదు. దేవుని చిత్తం సంపూర్ణంగా చేసి ప్రభుని మహిమపరిచే వారంగా మనం ఉండాలి. అటు కృప ప్రభు మనకు దయచేయండి. ప్రార్థన చేసుకుంటాం. ఇది కోతకు సమయం, పనివారి తరుణము, ప్రార్థన చేయుమయా. బిగ్గరగా, కోతకు సమయం, పనివారి తరుణము, ప్రార్థన చేయుమయా. యజమాని
ప్రభువా యాకోబు నీ సన్నిధిలో పెరుగులాడాడు గాని ఆలోచనలో పరిశుద్ధుడుగా లేడు ప్రభువా. ప్రార్థనా పరుడే గాని వాగ్దానాలు ఉన్నాయి గాని తలంపుల్లో ఉన్న దోషం ఎంత నష్టం తీసుకొచ్చింది. ఇదిగో దేవా, ఈ రాత్రి మీ సన్నిధిలో మోకరించాము. మా తలంపులు పరిశుద్ధపరచిన ఎవరికి తెలియదు ప్రభు మా తలంపులు ఎట్లున్నాయని. దేవ, మా కడుపు పుట్టిన బిడ్డలకు కూడా గుర్తించలేరు వాళ్ళు. దయచేసి మీరు క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో దేవా, ఈ రాత్రి రాహేలును పోగొట్టుకున్నాడు, యోసేపు దూరం అయ్యాడు, దీనాన్ని పోగొట్టుకున్నాడు, దావీదు మేకాలం చేసుకుని ఎంత నష్టపోయాడు ప్రభా. పోగొలుతో అహరోను ప్రజలకు ఎంత నష్టం చేశాడు. ఆ నష్టాన్ని మేము పోడ్చగలమా ప్రభా, పోడ్చగలమా? క్షమించండి అయ్యా. మీ కొరకు పరిశుద్ధమైన మార్గాలు నడిపించు. ఇక్కడున్న మా సహోదరులందరినీ మీరు గుర్తు చేసుకోండి. మమ్మల్ని నూతనపరచండి. వెత్తబడి వాక్యం ఫలభరితంగా మార్చండి. అట్లాంటాలో గొప్ప ఉద్యమం మేము చూసినట్టుగా, జార్జియా స్టేట్ లో గొప్ప కార్యాలు మేము చూసినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. ఈ కోరిక ఏర్పాటు చేసిన మా సహోదరులందరికీ అది గుర్తు చేసుకోండి. పైకి మేము భక్తులుగా కనబడి మా అంతరంగం చెడిపోయిందిగా మా జీవితాలు ఎవరికి ఉండకూడదు ప్రభు. పరిశుద్ధపరచండి. యేసు నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ కనిన సహవాసం సదాకాలం మన ఆలోచనలో పరిశుద్ధులమై ప్రభు చిత్తం చేసి ఈ తరమంతా యేసుకి అప్పగించడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేసి నడిపించడం కాదు.